హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఆద్యస్ అడ్వెంచర్స్. సో ఈరోజు వ్లాగ్లో కొంచెం ఎమోషనల్, కొంచెం సర్ప్రైజ్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఆద్యకి వ్యాక్సినేషన్. సో అది కొంచెం ఎమోషనల్ మూమెంట్. తర్వాత ఆద్య కోసం నేను టేస్టీ అండ్ హెల్తీ లడ్డు ప్రిపేర్ చేశాను. సో దానికి ఆద్య రియాక్షన్ చూడాలంటే ఈ ఫుల్ వ్లాగ్ చూడండి. Now let's get into the video. మార్నింగ్ 10 o'clockకి అపాయింట్మెంట్ ఉంది. సో ఇప్పుడు 9:30 అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయినాం. ఇంటి నుంచి హాస్పిటల్కి 15-20 minutes పడుతుంది. సో అపాయింట్మెంట్ టైంకి 5 minutes ముందే ఉండాలి. సో లెట్స్ గో. అద్దెకి కొన్ని డేస్ నుంచి చెప్తున్నాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వ్యాక్సినేషన్ ఉంటుంది, నువ్వు భయపడొద్దు, ఏడవద్దు అని. సో అర్థమైపోయింది ఆద్యకి ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నామని. అందుకే కార్లో డల్గా కూర్చున్నది. లేకపోతే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుండే బయటకు వెళ్తున్నాం అనేసి. డాక్టర్ ఓకే, డోంట్ గెట్ స్కేర్డ్ మమ్మా. ఓకే మమ్మా, సే ఓకే టు నానా, భయపడొద్దు. ఓకే. ఇప్పుడే హాస్పిటల్కి వచ్చినాం. లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేస్తున్నాం. ఇంకా అక్కడ అట్మాస్ఫియర్ మొత్తం చూసి ఆద్యకి భయం వేస్తుంది. కిందికి దిగట్లేదు, ఎత్తుకోమని ఏడుస్తున్నది. ఇంకా వాళ్ళ డాడీ ఏదో ఒకటి చూపించి డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయినాకే నా ఆద్య భయపడుతున్నది. డాక్టర్ చెక్ చేసి వ్యాక్సిన్ చేశారు, అందుకే ఏడుస్తున్నది. వ్యాక్సిన్ చేయించుకొని ఇంటికి వచ్చినాం. ఇంకా ఏడ్చి పడుకున్నది. సో ఆద్య పడుకొని లేచే వరకు ఒక స్వీట్ సర్ప్రైజ్ లాగా ఆద్య కోసం ఒక హెల్తీ లడ్డు ప్రిపేర్ చేశాను. సో ఎలా చేశానో మీకు చూపిస్తాను. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. సో లెట్స్ సీ. ఇక్కడ నేను అన్ని కొన్ని క్వాంటిటీస్ తీసుకొని చేస్తున్నాను. ఓ 10-15 లడ్డూస్ అయ్యేలాగా. ఇవన్నీ యూజ్ చేసి లడ్డు ప్రిపేర్ చేశాను. కొన్ని బాదం, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, క్యాష్యూస్, ఇంకా పీనట్స్, మకానా, డేట్స్. ఫస్ట్ ప్యాన్ని హీట్ చేసుకొని పల్లీల్ని రోస్ట్ చేసుకోవాలి. పల్లీల్లో కొంచెం ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పల్లీలు కూడా యాడ్ చేస్తాను. డ్రై ఫ్రూట్స్ వట్టిగా తినడానికి రాదు కాబట్టి ఇలా లడ్డులాగా చేసి ఇస్తాను. సో ఆద్యకు కూడా ఈజీగా ఉంటుంది తినడానికి అని. పల్లీలు రోస్ట్ అయినాయి. సో వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. నెక్స్ట్ మకానా రోస్ట్ చేసుకుందాం. సో ఈ మకానాలో కూడా ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ డైజెషన్. సో అందుకే మకానా కూడా యూజ్ చేస్తాను.
సో ఈ మకానా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇవి రోస్ట్ అయినాయి, ఇంకా వీటిని కూడా బౌల్లోకి తీసుకుందాం. నెక్స్ట్ కొంచెం గీ తీసుకొని ఈ బాదం, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, క్యాష్యూస్ ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలి. లాస్ట్కి మనం రోస్ట్ చేసుకున్న పల్లీలు ఇంకా మకానా కూడా ఇందులోనే వేసి కాసేపు రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ రోస్ట్ అయినాయి. సో ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుందాం. తీసుకున్నాక కొంచెం చల్లగా అయినాక గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్ వేడిగా ఉంది కాబట్టి ఇందులో కొంచెం నెయ్యి వేస్తున్నాను, అది మెల్ట్ అవుతుంది. సో ఈ మెల్ట్ అయిన నెయ్యిని మనం గ్రైండ్ చేసుకుంటున్నాం కదా, గ్రైండ్ చేసుకున్నాం కదా దాంట్లో పైనుంచి నెయ్యి పోయాలి. గ్రైండ్ చేద్దాం. నేను ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నాను, ఎందుకంటే ఒక్కొక్కసారి అదే లడ్డు తినకపోతే ఆ పౌడర్ని సో ఏదైనా మిల్క్లో కానీ ఎందులోనైనా మిక్స్ చేసి ఇవ్వచ్చు. సో అందుకే అట్లా ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నాను. ఇందాక నెయ్యిని హీట్ చేసుకున్నా కదా, సో దాన్ని ఒక 2 స్పూన్స్ తీసుకొని ఇందులో పోయాలి. ఆ 2 స్పూన్స్ నెయ్యి అట్లా పోసుకున్న తర్వాత లడ్డు కట్టాలి. సో లడ్డు కట్టేటప్పుడు మన చేతికి కొంచెం కొంచెం నెయ్యి రాక్కుంటూ లడ్డు కట్టాలి. లడ్డు సైజు చిన్న చిన్నగా కట్టుకోవచ్చు. సో ఈజీగా ఉంటుంది తినడానికి. టేస్టీ అండ్ హెల్తీ లడ్డు రెడీ అయింది. సో వీటిని మనం ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా ఎప్పుడైనా ఆడుకునేటప్పుడైనా ఇవ్వచ్చు. హెల్తీ ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారు. సో ఇది ఈరోజు వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.